రోజుల్లోనే జరిగిపోతాయి. అయితే మరో 450 కోట్ల సంవత్సరాల వరకు ఈ సమస్య రాకపోవచ్చు. సైంటిస్టుల ప్రకారం భూమి తన చుట్టూ తాను తిరగడం వలనే మనకు పగలు రాత్రి వస్తున్నాయి. అంటే భూమి తిరిగేటప్పుడు సూర్యుడి వైపు మనం భూమి మీద ఉండే ప్రదేశం రాగానే పగలు అవుతుంది. అలాగే సూర్యుడి వైపు నుండి వెనుకకు వెళ్ళిపోతే రాత్రి అవుతుంది. ఈ పగలు రాత్రి ఉండబట్టే మనకు రోజులు వస్తున్నాయి. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగితే ఒక రోజు, ఆ రోజులు 7 కలిపితే ఒక వారం, ఆ వారాలు 4 కలిపితే ఒక నెల, ఆ నెలలు 12 కలిపితే ఒక సంవత్సరం అంటున్నాం. భూమి తన చుట్టూ తాను తిరగడం ఆగిపోతే ముందు రోజులు పోతాయి. భూమి తిరగడం ఆగిపోయిన తర్వాత సూర్యుడి వైపు ఉన్న భాగం పూర్తిగా పగలు ఉంటుంది, వెనుక భాగం పూర్తిగా రాత్రే ఉంటుంది. దీని వలన పూర్తిగా జీవరాశులు అన్నీ నాశనం అయిపోతాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి రోజులో 12 గంటలు పగలు ఉంటేనే వేసవి కాలంలో ఇల్లు, రోడ్లు, గాలి, నీళ్లు అన్నీ వేడెక్కిపోయి చాలా ఇబ్బందులు పడతాం. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడతాం చల్లదనం కోసం. మరి అలాంటప్పుడు ఇక చల్లబడే అవకాశమే లేనప్పుడు ఎప్పుడు సూర్యుడి వేడి నిరంతరంగా ఉంటే ఏమవుతుంది? ఇందాక చెప్పినట్లు భూమికి ఒకవైపు అగ్నిగోళంలా భూమి బగ్గుమంటుంది. జీవులు అన్నీ ఆ వేడిని భరించలేక చనిపోతాయి. చెట్లు, పుట్టలు, చివరికి సముద్రాలు కూడా ఆవిరైపోతాయి. ఋతువులు అన్నీ పోతాయి. చాలా దారుణ పరిణామాలు ఏర్పడతాయి. సూర్యుడు లేని ప్రాంతాల పరిస్థితి కూడా అంతే. అక్కడ సూర్యుడు వెలుతురు ఉండదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగదు. కాబట్టి చెట్లు, పంటలు పండవు, ఆహారం దొరకదు. అక్కడ అసలు వేడి ఉండదు కాబట్టి చలి పెరిగిపోయి అక్కడ కూడా జీవులు బ్రతకలేవు. కటిక చీకటి మాత్రమే ఉంటుంది. సూర్యుడు ఉంటేనే మనకి ఇంధనం. ఎన్ని సంవత్సరాలు అని దీపాలు, మంటలు పెట్టుకొని ఉంటాం. చెట్లు పెరగవు కాబట్టి వనరులు అన్నీ మహా అయితే కొన్ని సంవత్సరాల్లో అయిపోతాయి. ఆ తర్వాత అందరూ చనిపోవడమే. ఒక్క మాటలో చెప్పాలి అంటే మిగిలిన గ్రహాల లాగా భూమి కూడా ఒక జీవం లేని గ్రహంగా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే ఒకే ఒక అవకాశం భూమి తిరగడం ఆగిపోయాక అటు చీకటి ఇటు పగలు లేని కొన్ని ప్రదేశాలలో, అంటే సూర్యకిరణాలు ఎక్కువగా పడని ప్రాంతాలు భూమి మీద ఉంటే అక్కడ గనక నీరు, గాలి అన్నీ ఒక జీవి బ్రతకడానికి ఇప్పుడు ఉన్నట్టుగా కుదిరితే ఆ ప్రాంతాలలో మనుషులు బ్రతకొచ్చు. అది కూడా రేడియేషన్ లేకుండా, ఋతువులు లాంటివి అన్నీ సక్రమంగా ఉంటేనే. లేకపోతే అది కూడా లేదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.